ఒక విమానం గాల్లో పోతూ ఉన్నప్పుడు 2 ఇంజన్లు ఫెయిల్ అయిపోయినా, ఫ్యూయల్ మొత్తం అయిపోయినా వెంటనే కింద పడిపోకుండా 100 కిలోమీటర్ల వరకు గాల్లో తేలుతూ ప్రయాణించగలదట. ఎందుకంటే గాల్లోకి విసిరిన పేపర్ రాకెట్టు తేలుతూ ఎలా ప్రయాణం చేస్తుందో, విమానం కూడా అదే విధంగా తేలుతూ ప్రయాణం చేసేటట్టు దాని స్ట్రక్చర్ తయారు చేయబడింది. కానీ దానికి కొన్ని పరిమితులు ఉన్నాయి. విమానం ల్యాండ్ అయ్యే విధానం గ్లైడింగ్ రేషియో మీద ఆధారపడి ఉంటుంది. గ్లైడ్ రేషియో 10:1 నిష్పత్తిలో ఉంటుంది. 1 కిలోమీటర్ ఎత్తులో ఉన్నటువంటి విమానం నేల మీదకు రావడానికి 10 కిలోమీటర్ల దూరం ప్రయాణించాలి. సాధారణంగా విమానాలు 10 కిలోమీటర్ల ఎత్తులో ప్రయాణించగలవు. ఒకవేళ అదే ఎత్తులో కానీ 2 ఇంజన్లు ఫెయిల్ అయిపోయినా, ఫ్యూయల్ మొత్తం అయిపోయినా 10:1 రేషియో ప్రకారం 100 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు. అహ్మదాబాద్లో క్రాష్ అయిపోయిన బోయింగ్ విమానం 600 అడుగుల దగ్గర మాత్రమే ఫెయిల్ అయింది కాబట్టి సేఫ్ ల్యాండ్ అవ్వలేకపోయింది.